ఘోర విషాదం నెలకొంది. ఒక చిన్న తప్పిదం, యువత తప్పిదం వల్ల ఒక కుటుంబమే ఆత్మహత్యానికి పాల్పడిందన్నమాట. చావుకు ముందు సెల్ఫీ వీడియో, బంధువులకు పంపిన క్షణాల్లోనే విషాదం మాట. సో, ఆర్థిక ఇబ్బందులు, మితిమీరిన అప్పులు, విలాసవంతమైన జీవనశైలి వెరసి ఓ యువకుడు తన కుటుంబ సభ్యులనే చంపేలా ప్రేరేపించాయి. ఆ యువకుడి తప్పుడు ఆలోచన ఓ నిండు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. బెంగుళూరు శివారులో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేసుకోగా, అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటనలో తల్లి, సోదరి అక్కడికక్కడే మరణించగా, నిందితుడు, అతని మేనల్లుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. ఈ దారుణ ఘటన వెనుక ఉన్న కారణాలు సామాజికంగా ఆలోచింపజేసేలా ఉన్నాయన్నమాట. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మోహన్ గౌడ్ అనే యువకుడు బెంగుళూరు రూరల్ పరిధిలో తన తల్లి ఆశ, సోదరి వర్షిత, ఆమె కుమారుడు వయాంక్‌తో కలిసి నివసిస్తున్నాడు. తీవ్రమైన అప్పుల బాధ భరించలేక ఈ కుటుంబం సామూహికంగా ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. సో, ఈ క్రమంలో మోహన్ అతి కిరాతకంగా తన తల్లి, సోదరి, మేనల్లుడు గొంతులను కోశాడు. ఆపై అదే పద్ధతిలో తన గొంతును కూడా కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దాడిలో ఆశ, వర్షిత అక్కడికక్కడే మరణించగా మోహన్, మయాంక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో, ఈ దారుణానికి ఒడిగట్టే ముందు ఆ కుటుంబ సభ్యులు ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అందులో కన్నీళ్లు పెట్టుకుంటూ వివరించారు. ఈ వీడియోను వారు తమ బంధువులకు పంపారు. వీడియో చూసి దిగ్భ్రాంతికి గురైన బంధువులు వెంటనే వారికి ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపుల లోపల నుంచి గడియ పెట్టి ఉండడంతో వెనక తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ నలుగురు రక్తపు మడుగులో పడి ఉండడం చూసి పోలీసులు సమాచారం అందించారన్నమాట. సో, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న బెంగుళూరు రూరల్ ఎస్పీ ఎంవీ ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. మోహన్ గౌడ్ తన గత కొంతకాలంగా చిట్ ఫండ్ వ్యాపారాలు చేస్తున్నాడు. సుమారు 5,00,000 నుంచి ₹1,00,00,000 వరకు చిట్టీలు నడిపేవాడని, పండుగ సమయాల్లో మాంసం, అదేవిధంగా టపాసులు చిట్టీలు కూడా నిర్వహించేవాడని తెలిపింది. సో, అయితే సంపాదనకు మించి విశాలవంతమైన జీవనశైలికి అలవాటు పడడం వల్ల మోహన్ భారీగా అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితుడు మోహన్ గౌడ్, అతని మేనల్లుడు మయాంక్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. వీరిద్దరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరించారు. కేవలం అప్పుల బాధేనా లేక దీని వెనక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ చిన్న పొరపాటు, మితిమీరిన ఆశలు ఎలా ఓ కుటుంబాన్ని నాశనం చేస్తాయనేది ఈ ఘటన నిదర్శనంగా నిలిచిందన్నమాట. చూసారు కదా! అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు కూడా తగ్గించుకోవాలి. చాలా జాగ్రత్తగా జీవనశైలిని ముందుకు నడిపించాలని చెప్తా ఉంటారు పెద్దలు. అది పాటించిన పక్షంలో ఇటువంటి ఘటనలు జరుగుతా ఉంటాయి. చూసినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.